ఎగ్జాంపుల్స్లో అంటే printf యూజ్ చేసి చిన్న కంటెంట్ ఏదైనా ప్రింట్ చేయడం ఎట్లా అని చూసాం అంతే. పెద్దగా క్యాలిక్యులేషన్స్ కానీ లాజిక్స్ యూజ్ చేయడం కానీ ఇంకేం చేయలేదు. దానికి టైం ఉంది, నో హరీ. సో printf అనేది యూజ్ చేసి ఒక అవుట్పుట్ ప్రింట్ చేయడం ఎట్లా అనే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం మనం. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్తో మనం స్టార్ట్ చేద్దాం. సపోజ్ స్టార్టింగ్ ఏ ప్రోగ్రామ్ printf సమ్ నేమ్ ఐమ్ రైటింగ్ హియర్. సపోజ్ ఇక్కడ డబుల్ కొటేషన్స్ లోపల ఏదైతే మనం రాసామో సేమ్ అదే కంటెంట్ మనకు అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ రాసాం. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. సమ్ నేమ్, ఎనీ నేమ్ యూ గివ్, సంథింగ్ లైక్ printf example .c because we are writing C programs in C++ environment. We have to save it using .c. సో ఏమైపోయింది, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, లైక్ ఎగ్జిక్యూట్కి వెళ్ళి కంపైల్ అండ్ రన్, లేదా డైరెక్ట్గా కీబోర్డ్తో F11 ప్రెస్ చేస్తాను. నేను ఇక్కడ నుంచి ప్రతిసారి F11 కీబోర్డ్తోనే యూజ్ చేస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ దట్. బికాస్ ప్రతిసారి మెనూ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కంటే కీబోర్డ్ నుంచి ప్రెస్ చేసుకోవడం ఈజీ కాబట్టి నేను ఆ ప్రాసెస్ ఫాలో అవుతాను. సో ఐమ్ ప్రెస్సింగ్ F11. సో ఇమీడియట్లీ వీ కెన్ సీ ది అవుట్పుట్. మనం రాసిన ప్రోగ్రాంలో ఏదైనా మిస్టేక్ ఉంటే అట్లాంటప్పుడు మాత్రం మనకి అవుట్పుట్ కనిపించదు, సమ్ ఎర్రర్ మెసేజ్లు వస్తాయి. వాటి గురించి కూడా చూద్దాం. ఎర్రర్ మెసేజెస్ ఎలా వస్తాయి, ఏమొస్తాయి, వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకుంటాం చూద్దాం. సో ఇక్కడ వాట్ ఎవర్ ది కంటెంట్ వీ హ్యావ్ రిటర్న్, మనం ఈ విండోని మనం కావాలనుకుంటే జరుపుకోవచ్చు. మనకి బ్లాక్ విండో ఏదైతే వస్తుందో దీన్ని మనకి అడ్డం అనుకుంటే, లైక్ మన ప్రోగ్రామ్ చూస్తూ అవుట్పుట్ చూడాలి అనుకుంటే ఈ పైన ఈ వైట్ కలర్ దాని మీద పట్టుకొని మౌస్ హోల్డ్ చేసి పక్కకి జరుపుకుంటే ఇట్ విల్ బి మూవింగ్. మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. కాబట్టి దాని సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బోర్డర్లో పెట్టుకొని మూవ్ చేసుకోవడం ద్వారా మనం సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ నార్మల్గా ఏ విండో అయినా మనం ఎట్లయితే మూవ్ చేసుకుంటామో సిమిలర్లీ వీ కెన్ రీసైజ్ ద విండో లైక్ దిస్. సో దిస్ ఈజ్ ది అవుట్పుట్ వి సీ వెంకి. ఇక మనం ఇచ్చి కంటే ఇది. సో మనం ఇక్కడ నుంచి కర్సర్ దీనిలో పెట్టి, అంటే ఈ మౌస్ దీని లోపల క్లిక్ చేసి ఏదైనా కీ ప్రెస్ చేస్తే కీబోర్డ్ మీద అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడే ఇంకొక printf రాస్తాను. సపోజ్ ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఒక నేమ్ రాశాను, ఇక్కడ ఇంకొక నేమ్ రాశాను, మధ్యలో ఒక చిన్న గ్యాప్ స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, సేమ్ ఇక్కడ విత్ స్పేస్ మనకు సేమ్ ఏమైతే రాసామో అది అవుట్పుట్ వస్తుంది. సపోజ్ చెక్ చేద్దాం. సో ఐమ్ గెటింగ్ దట్ వెంకీ సాంబార్ విత్ సమ్ స్పేస్ వీఆర్ గెటింగ్ ది అవుట్పుట్. సో దీన్ని క్లోజ్ చేసుకోవాలంటే మనకు తెలిసింది, జస్ట్ ఏదైనా కీబోర్డ్ మీద ఏదైనా కీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో అయితే నేను ఇప్పుడు ఇంకొక printfకి వెళ్తాను, లైక్ printf సపోజ్ ఇలా రాసాం అనుకుందాం. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, మొత్తం 4 వర్డ్స్ ఇక్కడ. సో ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. అయితే మనకు వచ్చే అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ఈ printf ఒకటి ఉంది, ఇదొక printf, ఇదొక printf, 2 స్టేట్మెంట్స్ రాసాము. సో ఫస్ట్ printf యొక్క అవుట్పుట్ ఏ లైన్లో వస్తుందో అదే లైన్లో ఈ సెకండ్ printf యొక్క అవుట్పుట్ కూడా వస్తుంది. ఎందుకు అట్లా అనేది చూద్దాం. ఎందుకంటే 2 సపరేట్ printfs రాసాం కదా, 2 సపరేట్ లైన్స్లో అవుట్పుట్ రాదా అంటే అలా రాదు. అలా రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ఎనివే బట్ ప్రస్తుతానికి ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం దీన్ని. సో ఏమైంది, ఫస్ట్ వర్డ్ స్పేస్ సెకండ్ వర్డ్కి థర్డ్ వర్డ్కి మధ్యలో గ్యాప్ కోడ్ లేదు. సెకండ్ వర్డ్లో ఏ ఎక్కడ ఎండ్ అయిందో థర్డ్ వర్డ్లో ఉన్న ఆర్ వెంటనే స్టార్ట్ అయిపోతుంది. తర్వాత విత్ స్పేస్ ఫోర్త్ వర్డ్ కూడా వచ్చేసింది. సో నాకు ఇక్కడ స్పేస్ కావాలి. ఎక్కడ కావాలి, ఈ ఏకి ఆర్కి మధ్యలో ఒక స్పేస్ కూడా కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ దట్. కర్సర్ అక్కడ పెట్టుకొని ఒక స్పేస్ ఎంటర్ చేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. when you execute this one, now you can see the space here. ఈ స్పేస్ అక్కడే అక్కర్లేదు. ఇన్స్టెడ్ ఈ ఏ దగ్గర స్పేస్ ఇవ్వకుండా ఈ ప్లేస్లో స్పేస్ ఇస్తే అప్పుడు కూడా మనకి సేమ్ అవుట్పుటే వస్తుంది. సో వీఆర్ సీయింగ్ దట్ గ్యాప్. ఒకవేళ నాకు అలా కాదు, ఇక్కడ ఉన్న కంటెంట్ ఈ వర్డ్ వెంకీ సాంబా వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ న్యూ లైన్కి వచ్చి, అంటే ఒక సపరేట్ లైన్లో ఈ కింద ఈ 2 వర్డ్స్ ప్రింట్ అవ్వాలి అనుకున్నాను. అప్పుడు ఏం చెప్పాలి, సిస్టమ్కి ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఎట్లా, /n అంటే న్యూ లైన్, స్లాష్ పెట్టి n రాస్తే న్యూ లైన్కి వెళ్ళి రిమైనింగ్ కంటెంట్ ప్రింట్ చేయి అని మనం అడుగుతున్నట్లు. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్.
ఇప్పుడు ఎలా వచ్చింది, దేనికి సపరేట్గా వచ్చేసినాయి కదా. ఇంకొక ప్రింట్ఎఫ్ చూద్దాం. సో ఇది ఎలా రాస్తే సిస్టమ్ దాన్ని ఎట్లా ఇంటర్నల్గా ఎలా అర్థం చేసుకొని ఎలాంటి అవుట్పుట్ ఇస్తుంది అది మాత్రమే ప్రస్తుతానికి అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో ఉన్న లాజిక్స్ వాటి గురించి డెప్త్ వద్దు. సపోజ్ ఐఎమ్ రైటింగ్ హియర్ అగైన్ /n ఇలా రాసాము. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ న్యూ లైన్కి వచ్చి ఈ 2 వర్డ్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా. సో టోటల్గా 6 వర్డ్స్ ప్రింట్ చేస్తున్నాం. ఈచ్ లైన్లో 2 లైన్స్ చొప్పున మనకు ప్రింట్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది, దిస్ థింగ్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఇప్పుడు ఈ /n అంటే మనం ఈ ఇట్లా ప్రింట్ఎఫ్ బిగినింగ్లోనే రాయాలా అంటే అట్లా ఏం లేదు, ఎక్కడైనా రాసుకోవచ్చు. లైక్ ప్రింట్ఎఫ్ సపోజ్ గో టు న్యూ లైన్ యాపిల్ అగైన్ బనానా అని రాసాను అనుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం 4 లైన్స్లో అవుట్పుట్ వస్తుంది. వెంకీ సాంబా, రామప్రకాష్, దేవకి, ఈవెన్ యాపిల్ బనానా ఇవన్నీ వస్తాయి. అయితే ఈ 4th లైన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఇది కొత్తగా రాసాం కాబట్టి. ఇక మనకి యాపిల్కి బనానాకి స్పేస్ ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చేశానంటే యాపిల్కి బనానాకి మధ్యలో కూడా /n అని రాస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ /n రాసాం కాబట్టి ఇక్కడ నుంచి కంట్రోల్ న్యూ లైన్కి వెళ్ళిపోయి అక్కడ నెక్స్ట్ రిమైనింగ్ కంటెంట్ ప్రింట్ చేస్తుంది. అంటే యాపిల్ ఒక లైన్లో వస్తే న్యూ లైన్కి వెళ్ళి బనానా అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తుంది. సో వాట్ విల్ సి హియర్ యాపిల్ బనానా. న్యూ లైన్ 1/n 2/n. ఇప్పుడు 1 2 3 ఈ 3 వర్డ్స్ కూడా సపరేట్ లైన్స్లో ప్రింట్ అవుతాయి మనకి. ఒకసారి చెక్ చేద్దాం. సరే ఇక్కడ చిన్న ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఎందుకు అంటే ఈ లాస్ట్ ప్రింట్ఎఫ్ ఎండింగ్లో సెమీకోలన్ పెట్టలేదు మనం. సో ఇట్లా సెమీకోలన్ పెట్టలేదు, ఎక్కడైనా సెమీకోలన్ మిస్ అయింది అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్, ఎర్రర్ వచ్చేస్తుంది. సో మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటే 1 2 3 అన్నీ కూడా సపరేట్ లైన్స్లో వస్తాయి. అంటే మనం ప్రింట్ఎఫ్ చేస్తున్నప్పుడు, ప్రింట్ఎఫ్ ద్వారా మనం ఏదైనా కంటెంట్ రాస్తున్నప్పుడు లోపల విత్ ఇన్ డబుల్ కోట్స్ ఏదైతే కంటెంట్ రాస్తామో అది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది. కానీ సంథింగ్ కొన్ని స్పెషల్ థింగ్స్ మాత్రం డిఫరెంట్ రిజల్ట్ ఇస్తాయి. లైక్ ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను printf MNOP అని రాశాను. ఏమవుతుంది, MNOP యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రింట్ అయిపోతుంది. MNOP. సపోజ్ నేను ఇక్కడికి వచ్చి స్లాష్ పెట్టగానే సిస్టమ్కి ఎప్పుడైనా ఆ డబుల్ కొటేషన్స్ మధ్యలో, అంటే ఇక్కడ డబుల్ కోట్ రాస్తున్నాము, ఇక్కడ డబుల్ కోట్ రాస్తున్నాం, ఈ డబుల్ కొటేషన్స్ మధ్యలో నార్మల్గా n రాస్తే n ప్రింట్ అయిపోతుంది. బట్ /n రాయగానే సిస్టమ్ దానికి ఒక కొత్త మీనింగ్ తీసుకొని దానికి అకార్డింగ్గానే మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో అందువల్ల ఇప్పుడు అవుతుంది, m ఒక దగ్గర వస్తుంది, న్యూ లైన్కి వెళ్ళి OP వస్తుంది. m న్యూ లైన్కి వెళ్ళి OP. కాబట్టి ఎప్పుడైనా స్లాష్ పెట్టి ఏదైనా మనం లెటర్ రాసాము అంటే దానికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. యూ షుడ్ అండర్స్టాండ్. అయితే అట్లా ప్రతి ఆల్ఫాబెట్ కంటే /n ఉంది కదా, మరి /mకి ఏమైనా మీనింగ్ ఉందంటే ఏం లేదు, స్పెసిఫిక్ ఏం మీనింగ్ లేదు. అలాంటప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ స్లాష్ని ఇగ్నోర్ చేసి mని అలాగే ప్రింట్ చేస్తుంది. సపోజ్ KLM, ఇక్కడ నేను m దగ్గర కూడా ఒక స్లాష్ పెడతాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమొచ్చింది, KL మనం m అనేది /m పెట్టాం, కానీ సిస్టమ్కి ఇంటర్నల్గా సి లాంగ్వేజ్లో /m అనే దానికి స్పెషల్ మీనింగ్ లేదు. స్పెషల్ మీనింగ్ లేనప్పుడు ఏం చేస్తుంది, స్లాష్ని ఇగ్నోర్ చేసి mని నార్మల్గా ప్రింట్ చేసేస్తుంది. సో KLM /n ద్వారా న్యూ లైన్కి వచ్చాము, OP ప్రింట్ అయింది. ఓకే, మరి నాకు /a ప్రింట్ అవ్వాలి అంటే సపోజ్ MNOP, ఇక్కడ నాకు స్లాష్ ప్రింట్ అయ్యి QRS రావాలి అనుకున్నాం. ఇప్పుడు ప్రింట్ చేసే సిస్టమ్ ఏం చేస్తుంది, KL /m ఈ 2 ద్వారా చేస్తుంది, స్లాష్ని ఇగ్నోర్ చేసి m ప్రింట్ చేస్తుంది. /n అంటే స్పెషల్ మీనింగ్ ఉంది కాబట్టి న్యూ లైన్కి వెళ్తుంది. OP అంటే OP నార్మల్ ప్రింట్ అవుతాయి. /q అంటే సపోజ్ క్యూకి సపరేట్ మీనింగ్ ఏం లేదు అనుకుందాం, అప్పుడు అవుతుంది స్లాష్ ఇగ్నోర్ చేసి Q ప్రింట్ చేస్తుంది, RS నార్మల్ ప్రింట్ అవుతాయి. అంటే చెక్ తీసుకోండి. ఏమైంది, OP /q పెట్టాం మనం. /qకి స్పెషల్ మీనింగ్ ఏం లేదు కాబట్టి స్లాష్ని ఇగ్నోర్ చేసి Q ప్రింట్ చేస్తుంది, తర్వాత RS ప్రింట్ అయిపోయింది నార్మల్గానే. సో మరి ఇప్పుడు నాకు స్లాష్ అనేదే ప్రింట్ అవ్వాలి, అప్పుడు ఏం చేస్తాం, స్లాష్నే ప్రింట్ చేయాలంటే 2 స్లాష్లు టైప్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది,
రెండు స్లాష్లు కంటిన్యూస్గా కనుక ఉంటే ఒక స్లాష్ని ఇగ్నోర్ చేసి రెండో స్లాష్ని ప్రింట్ చేస్తుంది. క్యూఆర్ఎస్ నార్మల్గా వచ్చేస్తాయి. అంటే చెక్ చేసి ఇప్పుడు ఏంది ఓపీ స్లాష్ క్యూఆర్ఎస్. సో ఇది మనం యూజ్ చేసేవే. అంటే అట్లా స్లాష్ ఉన్నప్పుడు సిస్టమ్ ఒక స్పెషల్ మీనింగ్ని అర్థం చేసుకుంటుంది. ఆ నెక్స్ట్ రాసే లెటర్కి స్పెషల్గా ఏ మీనింగ్ లేకపోతే స్లాష్ని ఇగ్నోర్ చేసి ఆ నార్మల్ లెటర్ని అలాగే ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. లైక్ దట్. సపోజ్ క్యూఆర్ఎస్ అట్లా స్లాష్ పెట్టి రాసినప్పుడు కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. వాటి గురించి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ హియర్ ఈస్ డబుల్ కొటేషన్ రాసినప్పుడు ఇట్లా డబుల్ కొటేషన్. సో ఇప్పుడు డబుల్ కొటేషన్ రాసినప్పుడు చాలామంది ఇబ్బంది పడే థింగ్ ఏంటంటే ఇలా రాస్తూ ఉంటారు. printf ఒక సింగిల్ కోట్ని 2 times రాస్తారు. ఇట్లా రాసి హలో అని మళ్ళీ సింగిల్ కోట్ని 2 times రాస్తారు. ఓకే, ఇలా రాస్తే ఎర్రర్ వస్తుంది. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సింగిల్ కోట్ రాయొద్దు, డబుల్ కోట్ రావాలి. మనకి ఇప్పుడు షిఫ్ట్ కీ పైన ఇట్లా ఎంటర్ కీ పక్కన కొటేషన్స్ ఉంటాయి. సింగిల్ కోట్ డబుల్ కోట్ రెండు ఒకే కీ మీద ఉంటాయి. షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తే డబుల్ కొటేషన్ వస్తుంది. షిఫ్ట్ పట్టుకోకుండా నార్మల్గా ప్రెస్ చేస్తే సింగిల్ కోట్ వస్తుంది. సింగిల్ కోట్ని 2 సార్లు చేయొద్దు, డబుల్ కోట్ ఒక్కసారి రావాలి. అంటే షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తే డబుల్ కోట్ ఒకసారి వస్తుంది. సో మనకి ఇప్పుడు ఇది ఒక సింగిల్ లెటర్, ఇక్కడ ఇవి 2 letters. దట్ డిఫరెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్. అట్లాగే ఇంకొక ప్రింట్ఎఫ్ చూద్దాం. ప్రింట్ఎఫ్ 1D2 సపోజ్. ఓకే, చూద్దాం. ఇలా చూద్దాం. ఇలా రాస్తే ఏమవుతుంది, డబుల్ కొటేషన్స్ లోపల 1 అంటే ONE స్పేస్ D స్పేస్ TWO అది యాజ్ ఇట్ ఈస్గా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ONE స్పేస్ D స్పేస్ TWO అందులో ఏం డిఫరెన్స్ లేదు. యాజ్ ఇట్ ఈస్ ఏం రాసామో అదే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయబోతానంటే ఈ D దగ్గర /D పెట్టాను అనుకుందాం. /Dకి స్పెషల్ మీనింగ్ ఏదైనా ఉంటే అది జరుగుతుంది, ఏం లేకపోతే D నార్మల్గా ప్రింట్ అవుతుంది. ఓకే, ONE స్పేస్ D స్పేస్ TWO ఇందులో డిఫరెన్స్ ఏం లేదు. ఈ స్లాష్కి ఎట్లయితే ఒక స్పెషల్ మీనింగ్ ఉందో పర్సెంట్ సింబల్కి కూడా ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. ఏంటో చూద్దాం. ఇప్పుడు 1% D 2 అక్కడ %D పెట్టగానే ఏం చేసింది, అక్కడ %D అంటే ఒక స్పెషల్ థింగ్ జరిగింది. ఏం జరిగిందంటే ఒక నెంబర్ ప్రింట్ అయింది. దాని అర్థం చూద్దాం. అట్లాగే 2 తర్వాత మళ్ళీ నేను ఒక %D 3% అని రాస్తాను. ఇప్పుడు %D ఉన్న ప్లేస్లో ప్రతి %D ప్లేస్లో కూడా ఒక నెంబర్ వచ్చి ప్రింట్ అవుతుంది. ఎంత వచ్చింది, ఒకసారి ఫస్ట్ టైం 0 వచ్చింది, నెక్స్ట్ టైం 28 వచ్చింది, నెక్స్ట్ టైం 28 వచ్చింది. అంటే ఏదో ర్యాండమ్గా ఏదో నెంబర్స్ వచ్చినాయి అని అనుకోండి. ప్రస్తుతానికి జనరల్ అలాంటి వాటిని గార్బేజ్ అని చెప్తాం. బట్ ప్రస్తుతానికి ర్యాండమ్గా ఏదో నెంబర్స్ ప్రింట్ అయినాయి అని చూద్దాం. మళ్ళీ చూద్దాం, ఇంకా రాద్దాం. 4% 5% సంథింగ్. సో అక్కడ ఇంకేదో నెంబర్స్ అయితే ప్రింట్ అయినాయి. 0 28 ఇంక పెద్ద నెంబర్ ఏదో ప్రింట్ అయింది, మళ్ళీ 28 లాస్ట్లో ప్రింట్ అయింది. అట్లా ఏవో నెంబర్స్ అయితే ప్రింట్ అయినాయి. సో వాట్ వీ షుడ్ అండర్స్టాండ్, ఎక్కడైనా %D అని కనుక ఉంటే అది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవ్వదు, ఆ ప్లేస్లో ఒక నెంబర్ వచ్చి ప్రింట్ అవుతుంది. దిస్ థింగ్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, నా ఇంకొక థింగ్ చూద్దాం. %D ఇది కనుక రాస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది, 3 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఒక నెంబర్కి మధ్యలో ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. ఈ 3 నెంబర్స్ ఎక్కడ ప్రింట్ అవుతాయి, ఇగో ఈ %D పక్కనే ప్రింట్ అవుతాయి. మన క్లారిటీ కోసం ఒక స్పేస్ ఇస్తున్నాను. సో ఇక్కడ 5 అనే వర్డ్ తర్వాత ఒక నెంబర్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఈ ప్రింట్అప్ ద్వారా ఇంకొక 3 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఒకసారి చెక్ చేద్దాం ఏమైంది. లాస్ట్లో 5 తర్వాత ఒక నెంబర్ ప్రింట్ అయింది, దాని తర్వాత ఒక 3 నెంబర్స్ ప్రింట్ అయినాయి. అలా కాదు, నాకు ఈ 3 నెంబర్స్ ఒక ఫ్రెష్ లైన్లో రావాలి అంటే నెక్స్ట్ లైన్లో రావాలి అనుకున్నాం అనుకో. అప్పుడు ఏం చేస్తాం, /n పెడితే న్యూ లైన్కి వచ్చి ఈ 3 నెంబర్స్ ప్రింట్ చేయి అని చెప్తాను. ఎంత ప్రింట్ అయినాయి, 0 28 అక్కడ ప్రింట్ అయ్యే నెంబర్స్. సపోజ్ మనం అనుకుందాం, నాకు ఆ నెంబర్స్ కాదు, నా ఇష్టం వచ్చినట్టు నెంబర్స్ నేను ప్రింట్ చేసుకుంటాను అనుకున్నాను. ఎట్లా, ఇక్కడ ఈ డబుల్ కొటేషన్ తర్వాత డబుల్ కొటేషన్కి పారాంథసిస్ క్లోజింగ్కి మధ్యలో కామా పెట్టుకొని మన ఇష్టం వచ్చిన నెంబర్స్ మనం మెన్షన్ చేద్దాం. లైక్ 10
20 30 3 నెంబర్స్ చెప్తాం. ఒక నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ డి ప్లేస్లో 10 ప్రింట్ అవ్వాలి, సెకండ్ పర్సన్ డి ప్లేస్లో 20 ప్రింట్ అవ్వాలి, థర్డ్ పర్సన్ డి ప్లేస్లో 30 ప్రింట్ అవ్వాలి. ఇది మన రిక్వైర్మెంట్. ఇప్పుడు చూద్దాం 10 20 30 అంటే మనం ఏదైతే మెన్షన్ చేసామో ఆ డబుల్ కొటేషన్ తర్వాత కామా పెట్టి ఏవైతే 3 నెంబర్స్ రాసామో ఆ 3 నెంబర్స్ వచ్చి ప్రింట్ అయిపోయినాయి. మరి ఇంత కష్టం ఎందుకు? దీనికి ఇలా కూడా రాయొచ్చుగా. లైక్ న్యూ లైన్కి వచ్చి 10 20 30 ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇట్లా రాస్తే మనకి అదే అవుట్పుట్ వస్తుంది. చెక్ చేద్దాం. ఏమొచ్చింది? 10 20 30. దానికి దీని డిఫరెన్స్ ఏం లేదు. మరి ఇలా పర్సన్ డి వల్ల స్పెసిఫిక్గా మరి యూజ్ ఏముంది అంటే ఎప్పుడైనా ఒక క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చినా వేరియబుల్స్ యూజ్ చేసినా, అంటే మనం ఈ ప్రోగ్రామ్స్ ఇంకా వేరియబుల్స్ యూజ్ చేయలేదు, మ్యాథమెటిక్స్లో ఎట్లయితే వేరియబుల్స్ యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే యూజ్ చేస్తామో అవి చూద్దాం. లేటర్ విల్ సీ. సో ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇంకో ప్రింట్ఎఫ్ తీసుకొని ప్రింట్ఎఫ్ న్యూ లైన్, సపోజ్ ఇక్కడ రాస్తున్నాను 10 + 20 అని రాసాం అనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది? సేమ్ అలాగే వస్తుంది. ఎట్లా? న్యూ లైన్కి వస్తుంది, తర్వాత 10 + 20 అని వచ్చేస్తుంది అవుట్పుట్. అంతే తప్పించి 10 + 20 30 కదా అని 30 ప్రింట్ చేయదు. సపోజ్ చెక్ చేద్దాం. అవుట్పుట్ ఏమొచ్చింది? 10 + 20 అంతే వచ్చింది. అంతే తప్పించి 30 గిట్టి ఏమిటి అట్లా ఏం రాలేదు. సపోజ్ ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను. ఒక స్పేస్ ఇచ్చి 25 + 67. ఇక్కడ ఇది ఏమైనా క్యాలిక్యులేట్ అవుతుందా అంటే అవ్వదు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రింట్ అవుతుంది. 25 + 67. అక్కడ 10 + 20 పక్కనే 25 + 67 అంతే మనకు వచ్చింది. నాకు అలా కాదు, ఆ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ అయ్యి దాని రిజల్ట్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే అట్లాంటప్పుడు మనకి ఈ ఫార్మాట్ యూజ్ అవుతుంది. లైక్ వాట్? ప్రింట్ఎఫ్ న్యూ లైన్ 2 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అందుకే 2 పర్సెంటేజ్ సింబల్స్ పెట్టాం. 2 నెంబర్స్ ఏం రావాలి? 10 + 20 ఈ ఎక్స్ప్రెషన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ రిజల్ట్ తీసుకొచ్చి ఈ పర్సన్ డి ప్లేస్లో ప్రింట్ చేయి అని చెప్తున్నాం. అట్లాగే సెకండ్ పర్సన్ డి ప్లేస్లోకి ఏం రావాలి? ఇదిగో ఇక్కడ ఇంకొక ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. 25 + 67 దీని రిజల్ట్ వచ్చి ఆ సెకండ్ ప్లేస్లో ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు మనకేమైంది? క్యాలిక్యులేషన్ జరిగి రిజల్ట్ ప్రింట్ అయింది. 30 92 వచ్చింది. సపోజ్ ఇంకో కొంచెం పెద్ద క్యాలిక్యులేషన్ కావాలి, ఇంకొక మల్టిప్లికేషన్ ఏదో కావాలి. ఏం చేస్తాం? /n%d. సపోజ్ ఐమ్ గోయింగ్ 345 × 7829. ఈ నెంబర్ 345ని 7829ని మల్టిప్లై చేసి దాని రిజల్ట్ ప్రింట్ చేయాలి. ఏం చేస్తాం? ఎక్స్ప్రెషన్ డబుల్ కొటేషన్ లోపల కాకుండా డబుల్ కొటేషన్స్కి అవుట్ సైడ్. ఇట్లా ఇక్కడ డబుల్ కొటేషన్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ ఇంతవరకు. డబుల్ కొటేషన్ లోపల ఏదైనా ఎక్స్ప్రెషన్ రాస్తే అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రింట్ అయిపోతుంది. అంతేగాని క్యాలిక్యులేషన్ జరగదు. క్యాలిక్యులేషన్ జరగాలంటే దట్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి అవుట్ సైడ్ ది డబుల్ కోట్. కాబట్టి డబుల్ కోట్ అయిపోయిన తర్వాత ఒక కామా పెట్టి మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ రాసుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే దట్ 345 ఇంటూ వాట్ ఎవర్ ది వాల్యూ, ఆ వాల్యూ మనకు వచ్చి ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? అలా కాకుండా డైరెక్ట్గా ప్రింట్ఎఫ్ లోపలే /n 345 × 7829 అని పెట్టి రాస్తే ఏమవుతుంది? యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రింట్ అయిపోతుంది. అది అక్కడ క్యాలిక్యులేషన్ జరిగింది. కింద 345 × 7829 అలాగే ప్రింట్ అయిపోతుంది. సో ఇట్లా ఈ పర్సెంట్ డి యూజ్ చేసినప్పుడు ఒక సమ్ స్పెషల్ వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది. అయితే మరి ఈ స్పెషల్ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఫైన్, ఓకే. దీంట్లో ఇంకో చిన్న వేరియేషన్ కూడా చూద్దాం. సపోజ్ %d పెట్టి 2.5 ఓకే ఇంటూ 3. యాక్చువల్గా ఎంత రావాలి మనకి? 7.5 రావాలి. అదే 2.5ని 3 టైమ్స్ మల్టిప్లై చేసుకోండి. 2.5 × 3. సో వీ షుడ్ గెట్ 7.5. లెట్స్ చెక్ దిస్ వన్. ఏమొచ్చింది ఆన్సర్? 0 కనిపిస్తుంది. యాక్చువల్ 7.5 కదా. ఎందుకు అంటే ఈ %d అనేది డి అంటే యాక్చువల్గా డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉన్న ఒక ఇంటీజర్ వాల్యూని డెసిమల్ ఫార్మాట్లో ప్రింట్ చేయొచ్చు
అని దాన్ని ప్రింట్ చేయాలి అని మీనింగ్. కానీ ఈ ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేయడానికే % యూజ్ చేయాలి. ఇంటీజర్ అంటే ఏంటి? ఒక హోల్ నెంబర్ని ప్రింట్ చేయాలి. బట్ 7.5 అనేది హోల్ నెంబర్ కాదు కదా. సో దట్ హ్యాస్ ఏ ఫ్రాక్షన్ పార్ట్, 0.5 అనే థింగ్ ఉంది. అట్లా మనం ఫ్రాక్షన్ పార్ట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటాం అంటే %f యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు ప్రాపర్గా వచ్చింది కదా, 7.5 మనకి ప్రాపర్గా వచ్చింది. కాబట్టి హోల్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే %d యూజ్ చేస్తాం. ఫ్రాక్షన్ పార్ట్స్ ఉన్న వాల్యూస్ కావాలంటే %f యూజ్ చేస్తాం. ఓకే, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. %d, %f, %c, %s, లాట్ మెనీ అదర్ థింగ్స్ ఉన్నాయి. అవి కూడా చూద్దాం ఎనివే. బట్ ఈ థింగ్స్ మనం గుర్తుంచుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకుని ఒక చిన్న పాయింట్స్ చూద్దాం. సో మనం printf ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము అంటే వాట్ వీ షుడ్ అండర్స్టాండ్. printf యొక్క పర్పస్ మన ప్రోగ్రాంలో ఏదైతే కంటెంట్ మనం రాస్తామో ఆ రాసిన కంటెంట్ బ్లాక్ స్క్రీన్లో అంటే అవుట్పుట్ స్క్రీన్లో కనిపించాలి. అవుట్పుట్ స్క్రీన్లో ఏదైనా కనిపించాలి అంటే దాన్ని printf ద్వారానే చేస్తాం. నెక్స్ట్ దీని యొక్క యాక్చువల్ పర్పస్, బేసిక్ పర్పస్ మనం ఇప్పుడు జస్ట్ డిస్కస్ చేసాం. యూస్ టు ప్రింట్ సమ్ కంటెంట్ ఆన్ ది అవుట్పుట్ స్క్రీన్ ఏ రిక్వైర్డ్ ఫార్మాట్. మనకి కావలసిన ఫార్మాట్లో ప్రింట్ చేయగలుగుతుంది. అంతేగాని యాజ్ ఈజ్ ఉన్నట్టు ప్రింట్ మనం ఏది టైప్ చేస్తామో అలాగే ప్రింట్ అవుతుందా? లోపల ఇచ్చే స్పెసిఫై చేసిన కంటెంట్ని బట్టి, లైక్ %d అంటే ఒక వాల్యూ ప్రింట్ అవ్వడం, /n అంటే న్యూ లైన్కి వెళ్ళడం, ఇలా మనం స్పెసిఫై చేసిన ఫార్మాట్లో అది అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. దాన్నే అందుకోసం ప్రింటింగ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఫార్మాట్, printf అంటున్నాం. printf అంటే ప్రింట్ ఇన్ ది స్పెసిఫైడ్ ఫార్మాట్ అని. సో అదే థింగ్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఆల్మోస్ట్ మనం రాసే ప్రతి ప్రోగ్రాంలో అంటే రెగ్యులర్గా ఉండే కన్సోల్ ప్రోగ్రామ్స్ అంటాం. రెగ్యులర్ ప్రోగ్రామ్స్ రాస్తున్నాము అంటే ఖచ్చితంగా అందులో ఒక్కటైనా printf స్టేట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ అందులో ఇప్పుడు మనం ఇందా చూసాం printf లోపల మనం లోపల ఏం రాస్తామో, ఏం రాస్తే దాని అవుట్పుట్ ఎలా వస్తుంది, దట్ వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ. సో డబుల్ కొటేషన్స్ లోపల ఏదైతే మనం కంటెంట్ రాస్తున్నామో అది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయిపోతుంది. మధ్యలో ఏదైనా సింబల్, అండ్ సింబల్, ప్లస్ సింబల్ అట్లాంటివి ఏదైనా రాస్తే అవి కూడా అలాగే ప్రింట్ అయిపోతాయి అవుట్పుట్లో. లేదా ఈ డబుల్ కొటేషన్స్ లోపల ఏదైనా నెంబర్ రాస్తే ఆ నెంబర్ అలాగే ప్రింట్ అయిపోతుంది. డబుల్ కొటేషన్ లోపల నెంబర్స్ ఏదైనా ఎక్స్ప్రెషన్స్ రాస్తే ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ప్రింట్ అయిపోతుంది. సో ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ అవ్వాలంటే దిస్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి అవుట్ సైడ్ ది డబుల్ కోట్. సో ఈ printf లోపల మనం చూసాం %d చూసాము, దాని బదులు %f చూసాము. సో ఈ %d, %f, ఈ %c, %o, %g ఇలాంటి వాటన్నిటిని కలిపి మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని చెప్తాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. సో అది దట్ వన్ విల్ సీ ఎనీవే. లైక్ ఇప్పుడు %d ఉంది. %d అంటే ఒక ఇంటీజర్ వాల్యూ ప్రింట్ అవ్వాలి డెసిమల్ ఫార్మాట్లో. అలా కాదు, ఆ ఇంటీజర్ వాల్యూ యొక్క ఈక్వలెంట్ ఆక్టల్ వాల్యూ కావాలి, అప్పుడు %o అని రాసుకుంటాం. %o రాస్తే ఆక్టల్ ఫార్మాట్ ప్రింట్ అవుతుంది. %x అంటే హెక్సాడెసిమల్ ఫార్మాట్ ప్రింట్ అవుతుంది. u అంటే అన్సైన్డ్ అంటే నెగిటివ్ నెంబర్స్ని కూడా పాజిటివ్గా అంటే అన్సైన్డ్ సైన్తో సంబంధం లేకుండా దాని యొక్క పాజిటివ్ ఈక్వలెంట్ వాల్యూ ప్రింట్ అవ్వాలి అనుకుంటే %u యూజ్ చేస్తాం. ఓకే, దాని మీనింగ్ ఏంటో కూడా మనం కొంచెం ఎగ్జాంపుల్, ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. అట్లాగే %i ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్. మీరు ఎక్కడైనా ప్రోగ్రామ్స్లో %d ఎక్కడైతే యూజ్ చేస్తారో అదే ప్లేస్లో %i కూడా యూజ్ చేయొచ్చు, రెండో ఒకటి. %i ఈజ్ ది బేసిక్ ఫార్మాట్ ఫర్ ఆల్ ఇంటీజర్స్. బట్ ఇంటీజర్స్లో స్పెసిఫిక్ ఫార్మాట్ లైక్ డెసిమల్ ఫార్మాట్, ఆక్టల్ ఫార్మాట్, హెక్సాడెసిమల్ ఫార్మాట్, అన్సైన్డ్ ఫార్మాట్ ఇవన్నీ కూడా వేరియేషన్స్ అనమాట. అట్లాగే ఫ్లోట్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ కావాలంటే %f యూజ్ చేస్తాం. అదే వాల్యూ ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లో అంటే జనరల్ ఇంజనీరింగ్ ఫార్మాట్ అని కూడా చెప్తూ ఉంటారు. ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లో కావాలంటే %e యూజ్ చేస్తాం. గ్రౌండెడ్ ఎక్స్ట్రా ఇందాక మనకు 7.5 ప్రింట్ అయినప్పుడు జస్ట్ 7.5 ప్రింట్ అవ్వలేదు, పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ప్రింట్ అయినాయి, అంటే ఒక 5 జీరోస్ ప్రింట్ అయినాయి. అట్లా ఎక్స్ట్రా జీరోస్ వద్దు, నాకు అవసరమైనంత వరకు 7.5 మాత్రమే ప్రింట్ అవ్వాలి అలా అనుకుంటే మనం %g అనే ఫార్మాట్, G ఫార్మాట్లో యూజ్ చేస్తాం. గ్రౌండెడ్ ఫార్మాట్ అన్వాంటెడ్ జీరోస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేసి ప్రింట్ చేస్తుంది. అట్లాగే LF లాంగ్ ఫ్లోట్స్ అని చెప్తాం. ఫ్లోట్స్ కంటే కొంచెం పెద్దవి డబుల్ అని చెప్తుంటాము. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం లేటర్. అట్లాగే జస్ట్ కొన్ని క్యారెక్టర్స్ మనం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు %c, కొంచెం నేమ్స్, అడ్రసెస్ అలాంటివి ప్రింట్ చేయాలంటే %s. అట్లాగే పాయింటర్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఎనివే పాయింటర్స్ని ఒక అడ్రస్ని హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ప్రింట్ చేయాలనుకుంటే ఈ %p వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఇవే కాదు ఇంకా చాలా ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఉంటాయి. బట్ దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది రెగ్యులర్లీ యూజ్డ్
ఫార్మాట్ స్పెసిఫైర్స్. వీటి మనం ఫార్మాట్ స్పెసిఫైర్స్ అంటాం. ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ కనుక డబుల్ కొటేషన్స్ లోపల కనిపిస్తే ఇవి యాజ్ ఇట్ ఈస్ %d కనిపిస్తే %d అని ప్రింట్ అవ్వదు. దాని ప్లేస్లో వేరే వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది. ఎలాంటి వాల్యూ వచ్చి ప్రింట్ అవ్వాలి అనేది డిపెండ్స్ ఆన్ ది ఫార్మాట్ స్పెసిఫైర్ వి మెన్షన్. అట్లాగే ఫార్మాట్ స్పెసిఫైర్స్ కాకుండా ఇంకొక థింగ్ ఏంటి అంటే ఈ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్. జనరల్గా ఈ బ్యాక్ స్లాష్ ఏదైతే ఉందో దీన్ని ఎస్కేప్ క్యారెక్టర్ అని కూడా చెప్తాం. స్లాష్ ఎప్పుడైతే ఈ బ్యాక్ స్లాష్ ఎప్పుడైతే ఉందో దాని ద్వారా ఒక స్పెషల్ యాక్టివిటీ జరుగుతుంది. అంటే ఇట్లా కర్సర్ సపోజ్ /n అంటే కర్సర్ ఉన్న ప్లేస్ నుంచి నెక్స్ట్ లైన్ బిగినింగ్కి వెళ్తుంది. అలా కాదు, నాకు నెక్స్ట్ లైన్ బిగినింగ్కి వెళ్ళొద్దు, అదే లైన్ బిగినింగ్కి వెళ్ళి ఆల్రెడీ రాసిన వాటి మీద ఓవర్ రైట్ చేసుకోవాలి. అలాంటి పర్పస్ ఎప్పుడైనా మనం వచ్చినప్పుడు /r అనేది యూజ్ చేస్తాం. /n అనేది నెక్స్ట్ లైన్ బిగినింగ్కి వెళ్తుంది, /r అనేది కరెంట్ లైన్ బిగినింగ్కి వెళ్తుంది. అట్లాగే /t అంటే ట్యాబ్. అంటే జనరల్గా మనం ట్యాబ్ కీ ప్రెస్ చేస్తే, కీబోర్డ్ మీద ట్యాబ్ ప్రెస్ చేస్తే కర్సర్ కొంచెం దూరం మూవ్ అవుతుంది. జనరల్గా 8 క్యారెక్టర్స్ డిస్టెన్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో అట్లా ఇంటర్నల్గా స్క్రీన్ మీద ట్యాబ్ స్టాప్స్ అని ఉంటాయి. దాని గురించి చూద్దాం, వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఎనివే. అట్లాగే ఒక సిస్టమ్ మన ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉన్న టైంలో మధ్యలో మన ప్రోగ్రామే ఒక చిన్న బీప్ సౌండ్ ఇవ్వాలి అనుకున్నారనుకో, అప్పుడు ఏం చేయొచ్చు /a ఇలా ఒక ఇస్తే ప్రోగ్రామ్లో printf లోపల /a అని పెడితే అదే ఆటోమేటిక్గా ఒక బీప్ సౌండ్ ఇచ్చేస్తుంది. సో చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూస్తాం కాబట్టి వీటన్నిటి గురించి వీ కెన్ గో త్రూ దీస్ థింగ్స్. లైక్ ఇప్పుడు /a ఉంది అలర్ట్ బెల్, /b అంటే ఇప్పుడు కర్సర్ ఏమవుతుంది, /n అంటే కర్సర్ మూమెంట్ ఉన్న ప్లేస్ నుంచి నెక్స్ట్ లైన్ బిగినింగ్కి వెళ్తుంది. /r అంటే ఉన్న లైన్ ఏదైతే ఉందో అదే లైన్ బిగినింగ్కి వెళ్ళాలనుకుంటే /r. అలా కాదు, కర్సర్ ఉన్న ప్లేస్ నుంచి ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే /b అనేది యూజ్ చేస్తాం. అలాగే ఈ /f కానీ /v కానీ ఈ రెండు నార్మల్ స్క్రీన్ మీద అంత యూస్ఫుల్ కాదు. బట్ మన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని ప్రింటర్ మీద కనుక ఇస్తూ ఉంటే, అదే ఒక ఫైల్లో స్టోర్ చేస్తూ ఉంటే అక్కడ వీటి వల్ల యూజ్ ఉంటుంది అనమాట. /f అంటే ఆల్రెడీ ఒక పేపర్ మీద ప్రింట్ అవుతూ ఉంది, ఈ కరెంట్ పేపర్ని ఆపేసి రిమైనింగ్ కంటెంట్ నెక్స్ట్ ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ అవ్వాలి, గో టు నెక్స్ట్ పేజ్ అని చెప్పదలుచుకున్నప్పుడు /f అని చెప్తాం. జనరల్ ఒక చాప్టర్ కానీ ఒక పార్ట్ కానీ అయిపోయిన తర్వాత /f ఇస్తే ఆ నెక్స్ట్ వచ్చే కంటెంట్ ఒక ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ అవుతుంది ప్రింటింగ్. అట్లాగే /v అంటే ఒక పారాగ్రాఫ్కి ఇంకో పారాగ్రాఫ్ మధ్య మనం గ్యాప్స్ ఇస్తూ ఉంటాం కదా, అలాంటి రిక్వైర్మెంట్ ఎలాంటిది ఏదైనా వస్తే వర్టికల్ గ్యాప్, అంటే వర్టికల్గా కొంచెం ఎక్కువ లైన్కి మధ్య గ్యాప్ కంటే కొంచెం ఎక్కువ గ్యాప్ కావాలి అనుకుంటే /v అనేది యూజ్ చేస్తాం మనం. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. కొన్నిటికి స్పెసిఫిక్గా ఏమి మీనింగ్ ఉండదు, జస్ట్ స్లాష్ ఉంటుంది, లెటర్ పెట్టి రాస్తే. ఇవి కాకుండా సపోజ్ C ఉంది, /c అని రాస్తాం, ఏం జరుగుతుంది, /cకి స్పెషల్ మీనింగ్ ఏం లేదు కాబట్టి /ని ఇగ్నోర్ చేసి Cని అలాగే ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఈ డబుల్ స్లాష్ ఇందా మనం చూసాం, // అంటే ఒక /ని ఇగ్నోర్ చేసి రెండో /ని ప్రింట్ చేస్తుంది. అట్లాగే డబుల్ కోట్నే ప్రింట్ చేయాల్సి వస్తే అప్పుడు కూడా ఏం చేస్తారు, /" మెన్షన్ చేస్తే /ని ఇగ్నోర్ చేసి డబుల్ కోట్ ప్రింట్ చేస్తుంది. సో అట్లా సింగిల్ కోట్ కానీ అట్లాంటి కొన్ని క్యారెక్టర్స్ని ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీటన్నిటిని మనం ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అంటాం. జనరల్గా కంప్యూటర్ టెర్మినాలజీలో ఈ బ్యాక్ స్లాష్, ఈ స్లాష్నే మనకు 2 రకాల స్లాష్ ఉంటాయి. ఫార్వర్డ్ స్లాష్, దీన్ని బ్యాక్వర్డ్ స్లాష్ అంటాం. ఫార్వర్డ్ స్లాష్ అంటే మనం 2/3, 5/6 అట్లా రాసినప్పుడు ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేస్తాం. అలా కాబట్టి దీన్ని బ్యాక్వర్డ్ స్లాష్ అంటాం. బ్యాక్వర్డ్ స్లాష్నే జనరల్గా ఎస్కేప్ క్యారెక్టర్ అని కూడా చెప్తాం. కాబట్టి వీటన్నిటిని ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అని చెప్తాం. ఈ కాంబినేషన్ /a, /b, /f వీటన్నిటిని ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అని చెప్తాం. సో టోటల్గా మనం ఒక printf రాస్తున్నాము అంటే జనరల్గా printf ఎలా ఉంటుంది, printf అనే వర్డ్ రాస్తాం, పారాన్సిస్ స్టార్ట్ చేస్తాం, డబుల్ కోట్ స్టార్ట్ చేస్తాం, లోపల కొంత కంటెంట్ రాస్తాం, మళ్ళీ డబుల్ కోట్ క్లోజ్ చేసి అవసరమైతే కామా పెట్టి పక్కన ఎక్స్ప్రెషన్స్ రాసుకుంటాం. మనం ఎన్ని ఎక్స్ప్రెషన్స్ రాస్తాం అనేది లోపల ఈ ఫార్మాట్ స్ట్రింగ్, ఈ డబుల్ కొటేషన్ లోపల రాసేదాన్ని ఫార్మాట్ స్ట్రింగ్. ఎనీ స్ట్రింగ్ వీ మెన్షన్ హియర్ ఇస్ ఎ ఫార్మాట్ స్ట్రింగ్ ఎనివే. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం తర్వాత. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇందా మనం చూసాం, 10+20 సమ్ మల్టిప్లికేషన్స్ చేసాం. అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏదైనా రాస్తున్నప్పుడు వేరియబుల్స్ కానీ ఎక్స్ప్రెషన్ ఏదైనా కానీ మనం ఇక్కడ రాసుకుంటాం. వీటి యొక్క ఎఫెక్ట్ ఈ ప్లేస్లో వచ్చి ప్రింట్ అవుతుంది. సో ఈ ఫార్మాట్ స్ట్రింగ్లో అంటే ఈ డబుల్ కొటేషన్స్ లోపల రాసే కంటెంట్ బేసికల్లీ 3 టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. ఒకటి నార్మల్ క్యారెక్టర్స్, ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఏం రాసామో అది అలాగే ప్రింట్ అవుతుంది, నథింగ్ స్పెషల్, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రింట్ అయిపోతుంది. ఫార్మాట్ స్పెసిఫైర్స్ అంటే ఇలా %d, %f, %c ఇవి అంటే వీటి ప్లేస్లో
దానికి కరెస్పాండింగ్ టైప్ ఆఫ్ వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది. అంటే %d అంటే ఒక ఇంటీజర్ వాల్యూ ప్రింట్ అవుతుంది, %f అంటే ఒక ఫ్లోట్ వాల్యూ అంటే ఫ్రాక్షన్ రియల్ ఫ్రాక్షన్ పార్ట్ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది, %c అంటే ఒక క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది, %s అంటే ఒక స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. అట్లా దానికి ఒక పర్టికులర్ ప్లేస్లోకి వచ్చి ఒక కంటెంట్ ఏదో ప్రింట్ అవుతుంది. అలా ఆ ప్లేస్లో అంటే ఈ %sని పక్కన ఇచ్చిన ఒక స్ట్రింగ్ వచ్చి రీప్లేస్ చేస్తుంది, %dని పక్కన ఇచ్చిన ఒక నెంబర్ ఇంటీజర్ నెంబర్ వచ్చి రీప్లేస్ చేస్తుంది. బట్ ఇక్కడ /n ఉన్నప్పుడు రీప్లేస్మెంట్ జరగదు, అక్కడి నుంచి కర్సర్ వేరే ఒక ప్లేస్కి వెళ్ళడమో అక్కడ ఏదైనా స్పెషల్ యాక్టివిటీ జరగడమో జరుగుతుంది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకి ప్రింట్. బిఫోర్ దట్ ఇంకొక థింగ్, ఇప్పుడు మనం యాక్చువల్గా మనం యూజ్ చేసిన దాంట్లో ఈ పార్ట్, ఇది ప్రాజెక్ట్ క్లాసెస్ డీబగ్ ఇవన్నీ కదా, ఈ పార్ట్ ప్రస్తుతం మనం యూజ్ చేయట్లేదు, ఫ్యూచర్ కూడా ఇప్పుడు ఇమీడియట్గా మనకైతే అవసరం లేదు కూడా. కాబట్టి ఈ స్పేస్ మనకు యూజ్ చేసుకుందాం. అంటే ఈ విత్ టోటల్ వర్కింగ్ ఏరియా యొక్క విత్ పెంచుకోవాలి అనుకుంటే ఈ పార్ట్ తీసేయడం కోసం ఇంకో వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ప్రాజెక్ట్ క్లాస్ బ్రౌజర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. సో దట్ మన కంప్లీట్ విత్ మన ప్రోగ్రామ్ కోసమే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇట్లా కింద ఎర్రర్ మెసేజ్ వచ్చి కనిపిస్తూ ఉంటుంది. ఈ పార్ట్ కూడా మనకు వద్దనుకుంటే జస్ట్ మేక్ ఇట్ క్లోజ్ చేస్తే కొంచెం ఎక్కువ స్పేస్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అట్లాగే ఈ పైన మెన్యూస్ ఉన్నాయి, ఈ మెన్యూస్ కూడా మనం పెద్దగా ఏం యూజ్ చేయము, అవసరమైతే కీబోర్డ్ షార్ట్ కట్స్తోనే మెన్యూస్తోనే వెళ్ళిపోతాము. సో ఐ వాంట్ టు యూజ్ ఈవెన్ ఈ పార్ట్ కూడా మనకు ప్రోగ్రామే కనిపిస్తూ ఉండాలి అనుకుంటే వీ కెన్ గో సంథింగ్ లైక్ F11. లైక్ మీరు జస్ట్ కంట్రోల్ పట్టుకొని F11 ప్రెస్ చేయండి, మీకు ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. సో దట్ మనకి ఎక్కువ స్పేస్ని మనకు ప్రోగ్రామే కనిపిస్తూ ఉంటుంది, వేరే కంటెంట్ ఏమీ ఉండదు. సో కంట్రోల్ F11 ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి జస్ట్ F11 ప్రెస్ చేస్తాము. స్క్రీన్ పెద్దగా చేసుకోవడం కోసం కంట్రోల్ F11 ప్రెస్ చేస్తాం. మరి నాకు ఆ మెనూస్ అవన్నీ కావాలి అనుకుంటే అగైన్ ప్రెస్ కంట్రోల్ F11, మీకు అది వచ్చేస్తుంది. సో అట్లా యూ కెన్ గో త్రూ దీస్ విండోస్. మీరు ఇక్కడ వ్యూలోకి వెళ్ళి అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కావచ్చు, ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది, కంట్రోల్ F11 ఓకేనా, ఇది తీసుకుంటే మీకు ఫుల్ స్క్రీన్ రావడమో లేదా అది క్యాన్సిల్ అయిపోవడమో జరుగుతూ ఉంటుంది. యూ కెన్ గో దిస్ వే. సో నేను ఎక్కువ స్పేస్ మన ప్రోగ్రామ్ కన్విన్షన్ కోసం యూజ్ చేస్తాను. బట్ వాట్ ఎవర్ ది ఆప్షన్ యూ వాంట్ యూ కెన్ యూజ్ దట్ ఫర్ ఎనీవే. నౌ నేను ఇక్కడ రాస్తాను printf himani /n devaki అని రాశాను. ఇక మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, హిమని న్యూ లైన్లో దేవకి. అవుట్పుట్ చూద్దాం. F11 ప్రెస్ చేస్తే వీ కెన్ సీ ది అవుట్పుట్. ఇక్కడ హిమని అని వచ్చింది, దాని కిందే దేవకి అని వచ్చింది. అయితే ఈ వచ్చిన బ్లాక్ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్దగా ఉంది. సో నాకు ఇంత అవసరం లేదు, ఇంత పెద్దగా వద్దు, నాకు కొంచెం చిన్నగా కావాలి అనుకుంటే దీని ప్రాపర్టీస్ మనం మెన్షన్ చేయొచ్చు. లైక్ వాట్, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళి ఈ మెన్షన్ ఈ విండో సైజ్ ఎంత ఉండాలి, ఇగో 104 విడ్త్ 32 హైట్ ఉంది. సో నాకు 104 వద్దు, నాకు ఒక 50 చాలు. విడ్త్ హైట్ 32 ఉంది, నాకు ఒక 20 చాలు. చెప్పి ఓకే చేస్తాను. ఏమైంది, ఈ సైజ్ తగ్గింది, విడ్త్ తగ్గింది, హైట్ తగ్గింది. అట్లాగే విండో టాప్ నుంచి కొంత డిస్టెన్స్లో, లెఫ్ట్ నుంచి కొంత డిస్టెన్స్లో ఉంది. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ప్రోగ్రామ్ ఏమైతే రాసామో దాని మీదకి వస్తుంది. అలాగా ఇది కొంచెం ఇటు జరగాలి అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ జరగాలి అనుకుంటే యూ కెన్ గో ప్రాపర్టీస్, లెఫ్ట్ నుంచి 200 పిక్సెల్ ఉంది, నాకు ఒక 600 పిక్సెల్స్ దూరంలో రావాలి. టాప్ నుంచి 16 ఉన్నా ఓకే, ఫైన్ చేస్తే ఇది కొంచెం పక్క జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏంటి అవుట్పుట్, ఇక్కడ మన ప్రోగ్రామ్ ఏం రాసామో దాని అవుట్పుట్ ఏమొచ్చింది అక్కడే కనిపించేస్తూ ఉంటుంది. లేదా మనం ఇంకొంచెం జరుపుకుందాం అనుకున్నా కూడా ఇట్స్ ఈవెన్ బెటర్. సో ఇంకొంచెం ఇక్కడ ఈ లెఫ్ట్ ఎడ్జ్ నుంచి ఈ గ్యాప్ మనం 600 ఎంత పెట్టాము, దాన్ని ఇంకా పెంచాలి అనుకుంటే యూ కెన్ గో ప్రాపర్టీస్, 600 ఉంది, మేక్ ఇట్ సమ్ 800 or 800 చేస్తున్నాం, ఇంకొంచెం జరుగుతుంది. ఓకే, లెట్ ఇట్ బి. సో ఇక్కడ ప్రోగ్రామ్ వస్తుంది, ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఓకే ఫైన్. నో ఇప్పుడు నేను ఇక్కడ /n పెడితే ఏమవుతుంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళి ఈ కంటెంట్ ప్రింట్ అవుతుంది. నేను ఇప్పుడు /n పెట్టకుండా /b పెడతాను, అప్పుడు ఏమవుతుంది చూద్దాం. అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయగానే ఏమొచ్చింది, ఇప్పుడు చూడండి మనం రీసైజ్ చేసిన దానికి ఎక్కడికైనా విండో వచ్చేసింది, అక్కడ అవుట్పుట్ వస్తుంది. HIMAN ఐ లేదు, ఇక్కడ ఐ ఉంది, ఎన్ తర్వాత ఐ ఉంది. కానీ యాక్చువల్గా ఏం జరిగింది అంటే HIMANI అంటే అవుట్పుట్ ఎలా వస్తుందంటే
HIMANI అంతవరకు ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత కర్సర్ ఎక్కడ ఉంటుంది? I తర్వాత కర్సర్ ఉంటుంది. /B అనేది ఏం చేస్తుంది? కర్సర్ని ఉన్న ప్లేస్ నుంచి ఒక స్టెప్ బ్యాక్ తెస్తుంది. బ్యాక్ అంటే ఇలా ఒక స్టెప్ బ్యాక్ తెస్తుంది. తర్వాత రిమైనింగ్ క్యారెక్టర్స్ ప్రింట్ అయిపోతాయి. DEVAKI అప్పుడు ఏమవుతుంది? I మీద D ప్రింట్ అయిపోతుంది. తర్వాత EVAKI వచ్చేస్తుంది. ఇలా ప్రింట్ అయింది. అందుకే మనకు అవుట్పుట్ ఏం కనిపిస్తుంది? HIMANDEVAKI. దిస్ ఈజ్ వాట్ వి గెట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామ్ ఒక్క /B రాయకుండా 2 /B's రాస్తాం. అప్పుడేమవుతుంది? HIMANI ప్రింట్ అవుతుంది. తర్వాత కర్సర్ 2 సార్లు బ్యాక్ /B రాసాం కాబట్టి 2 స్టెప్స్ బ్యాక్ వస్తుంది. అంటే ఈ ప్లేస్కి వస్తుంది. అక్కడి నుంచి దేవకి అనేది ప్రింట్ అవుతుంది. అప్పుడు హిమ దేవకి ప్రింట్ అవుతుంది. We can see Hima Devaki is the output we see. సిమిలర్లీ ఒక 3 టైమ్స్ రాస్తామా 4 టైమ్స్ రాస్తామా ఇట్స్ అప్ టు. అంటే టోటల్గా ఏమవుతుంది? /N రాసినప్పుడు న్యూ లైన్కి వెళ్తున్నాము. /B రాసినప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వస్తున్నాం. సపోజ్ నేను స్టెప్ సపోజ్ ఇలా రాశాను అనుకోండి. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ యాపిల్ అనేది కర్సర్ బిగినింగ్ స్టార్టింగ్లోకి వచ్చి ప్రింట్ అవ్వాలి అనుకున్నాం అనుకో. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ సపోజ్ ఈజ్ తర్వాత /R అని పెట్టాము. ఇప్పుడు ఏమవుతుంది? ఈజ్ వరకు నార్మల్గా ప్రింట్ అయిపోతుంది. వివేక్ 1 ఈజ్ ప్రింట్ అయిపోతుంది. /R అనగానే కర్సర్ బిగినింగ్కి వెళ్ళి ఏం ప్రింట్ అవుతుంది? ఫస్ట్ ఇక్కడ స్పేస్ ఉంది, స్పేస్ ప్రింట్ అవుతుంది. స్పేస్ ప్రింట్ అయ్యి దానిపైన యాపిల్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఏమైంది? ఈ ప్లేస్లో V ప్లేస్లో స్పేస్ వచ్చింది, I ప్లేస్లో A వచ్చింది, అట్లాగే VEK ప్లేస్లో PPL సంథింగ్ అట్లా వచ్చేసింది. ఈ లాస్ట్ స్పేస్ ప్లేస్లో E వచ్చింది. ఆ రిమైనింగ్ కంటెంట్ PAVAN స్పేస్ IS అవన్నీ నార్మల్గా వచ్చేసినాయి. సో టోటల్గా ఏం జరిగింది అంటే ఈ /R ఎక్కడైతే యూజ్ చేసామో అక్కడి నుంచి కర్సర్ బిగినింగ్కి వచ్చి ప్రింట్ అయిపోయింది. సో అట్లా ఇలాంటిది రిక్వైర్మెంట్ ఎప్పుడైనా వస్తే అంటే కొంత కంటెంట్ ప్రింట్ చేసి మళ్ళీ లైన్ బిగినింగ్కి వెళ్ళి మళ్ళీ ఓవర్ రైట్ చేసుకుంటూ రావడం అలా జరగాలి అనుకుంటే /R అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సపోజ్ /R బదులు నేను /A యూజ్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే we can hear a beep sound like ఆ సౌండ్ మనకు వస్తుంది. అట్లా సో మేబీ సిస్టమ్ లోపల స్పీకర్స్ ఆన్లో ఉంటే ఆ బీప్ సౌండ్ వినగలుగుతాం. అదర్వైజ్ ఆ సౌండ్ ఏం రాదు మనకి. సపోజ్ నేను ఇక్కడ మళ్ళీ అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ /A లేకపోతే అంటే ఈ /A అనేవి లేకపోతే ఏం జరుగుతుందో అదే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ /A మనం 3 టైమ్స్ ఇచ్చాం కాబట్టి సో దానికి రెస్పాండింగ్గా వచ్చేస్తుంది. కొన్ని సిస్టమ్స్లో ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ ఉన్నప్పుడు అన్ని మిక్స్ అయిపోయి సౌండ్ రావడం జరుగుతూ ఉంటుంది. అందుకోసం ఒక సౌండ్ లాగా వినిపిస్తుంది. బట్ టు బీ క్లియర్ దే ఆర్ యాక్చువల్లీ 3 బీప్ సౌండ్స్. ఓకేనా? మధ్యలో వర్డ్ రాసి ఇంకోటి రాసి అట్లా. కానీ ఇక్కడ ఈ అవుట్పుట్ స్క్రీన్లో మాత్రం మనకి ఇక్కడ /Aకి సంబంధించిన ఎఫెక్ట్ ఏం లేదు ఇక్కడ. బికాస్ దట్ ఈస్ ఆడియో ఎఫెక్ట్, నాట్ వీడియో ఎఫెక్ట్. So we can get it /A. Okay, /A ఇచ్చేసి సపోజ్ /A బదులుగా నేను /F యూజ్ చేస్తాను. ఇక్కడ /V యూజ్ చేస్తాను. బట్ వీటి పర్పస్ /V కానీ /F కానీ వీటి పర్పస్ స్క్రీన్ మీద అంటే నార్మల్ స్క్రీన్ మీద
చూడడం కోసం కాదు, వీటి ఎఫెక్ట్ ప్రింటర్ మీద కానీ ఏదైనా ఫైల్లోకి కంటెంట్ రాసినప్పుడు కానీ వీ కెన్ సీ దే రిజల్ట్. ఇక్కడ 2 సింబల్స్ మనకు కనిపిస్తున్నాయి, సమ్ అంత మీనింగ్ఫుల్గా అనిపించని సింబల్స్ కనిపిస్తున్నాయి. దీని యాక్చువల్ ఎఫెక్ట్ మనకి ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని ప్రింటర్ మీద కానీ ఒక ఫైల్లో కానీ రాసినప్పుడు దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే మనకి దాంతో అవసరం లేదు, వీ కెన్ లీవ్ ఇట్, యూ కెన్ ఇగ్నోర్ దట్. సో మనకి ఎప్పుడైనా సమ్ కంటెంట్ రాయాలి, లైక్ సపోజ్ ఇలా ఒక కంటెంట్ రాసామనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ అనుకుంటుంది ఇక్కడ డబుల్ కోట్ స్టార్ట్ అయింది, ఇక్కడ డబుల్ కోట్ ఎండ్ అయింది, ఈ మధ్యలో ఉన్నది ప్రింట్ అవ్వాలి అని మాత్రమే అనుకుంటుంది. ఎందుకంటే దానికి ప్రింట్ఎఫ్ రాసినప్పుడు ఏంటి, డబుల్ కోట్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడితో ఎండ్ అయిపోవాలి. సో దానికి కరెస్పాండింగ్ డబుల్ కోట్తో ఎండ్ అయిపోవాలి. సో ఇక్కడ సంథింగ్ ఎక్స్ట్రా ఉంది, సో ఇదేంటో దానికి అర్థం కాదు. సో యాక్చువల్గా మన ఇంటెన్షన్ ఏంటి, ఇది ఒరిజినల్గా ఉండే స్టార్టింగ్ డబుల్ కోట్, ఇది ఒరిజినల్గా ఉండే ఎండింగ్ డబుల్ కోట్. ఇక్కడ ఈ మొత్తం డబుల్ కోట్స్లో ప్రింట్ అవ్వాలి, ఈ కంటెంట్ ఈ డబుల్ కోట్స్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. కానీ అవుతుందా, అవ్వదు. సిస్టమ్ అది క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడైతే ఎర్రర్ చెప్తుంది, ఎక్స్పెక్టెడ్ బ్రాంచెస్ బిఫోర్. సో ఇక్కడ సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అని చెప్తుంది. అప్పుడు మనం ఏం చెప్తామంటే సిస్టమ్కి, ఇది ఎండింగ్ సింబల్, ఇది బిగినింగ్ సింబల్, బిగినింగ్ ఇండికేటర్. సో దిస్ షుడ్ బి క్రియేటెడ్ యాజ్ ఎ డబుల్ కోట్ దట్ షుడ్ బి ప్రింటెడ్. సో ప్రింట్ అవ్వాల్సిన డబుల్ కోట్ కోసం స్లాష్ డబుల్ కోట్ ఇచ్చేయాలి, ఇక్కడ కూడా స్లాష్ డబుల్ కోట్ ఇచ్చేయాలి. ఇప్పుడు సిస్టమ్ అనుకుంటుంది, స్లాష్ అని చూడడం ద్వారా స్లాష్ డబుల్ కోట్ కలిపి ఒక ప్రింట్ అవ్వాల్సిన క్యారెక్టర్ లాగా ట్రీట్ చేసి స్లాష్ని ఇగ్నోర్ చేసి డబుల్ కోట్ ప్రింట్ చేస్తుంది. సో దట్ దిస్ ఈజ్ ది బిగినింగ్ ఇండికేటర్, దిస్ ఈజ్ ది ఎండింగ్ ఇండికేటర్. ఇప్పుడు క్లారిటీ ఉంటుంది. So you can see that content. Enough. Suppose నేను ఇక్కడ సపోజ్ ఇలా నేను స్టేట్మెంట్ రాసాను అనుకుందాం. సో ఇప్పుడు ఇందులో డాట్స్, ఆల్ఫాబెట్స్, డిజిట్స్ ఉన్నాయి. వీటితో ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రింట్ అయిపోతాయి కదా. సపోజ్ ఎగ్జిక్యూట్ చేస్తే వీ కెన్ సీ దట్ అవుట్పుట్. సో అక్కడ విడ్త్ సరిపోలేదు కాబట్టి నెక్స్ట్ లైన్లో కూడా వచ్చి కూడా ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తానంటే స్లాష్ డబుల్ కోట్ స్లాష్ డబుల్ కోట్ రాసాను. సో ఎప్పుడవుతుంది, ఆ పర్సన్ నేమ్ వరకు డబుల్ కొటేషన్స్లో వచ్చేస్తుంది, రిమైనింగ్ అంతా కూడా సేమ్. ఆ డబుల్ కోట్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే అలా చేసుకుంటాం. ఇలా స్లాషెస్లోనే ప్రింట్ అవ్వాలనుకుంటే అలా కూడా స్లాష్ పెట్టుకొని చేసుకుంటాం. సో వీటి మీద మనం ప్రోగ్రామ్స్ ఇవి రాస్తూ ఉన్నప్పుడు ఇంకొంచెం డెప్త్కి వెళ్ళినప్పుడు ఆ స్లాష్ ఇంకా అలాంటివి ఏముంటాయి, వాటిని ఎలా యూజ్ చేస్తామో కూడా చూద్దాం. సో ఒక చిన్న టెక్నికల్గా ఒక థింగ్ తీసుకుంటే, సపోజ్ ఇలా రాసామనుకుందాం. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది, అక్కడ మనకి ఏం కనిపిస్తుందో అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రింట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో రోహిత్ శర్మ ఈజ్ ఏ క్లాస్ బ్యాట్స్మెన్. ఓకే ఫైన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే /0 అని పెట్టాను అనుకోండి, ఏమవుతుంది చెక్ చేద్దాం. రోహిత్ శర్మ తర్వాత కంటెంట్ ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఏమైంది, గాన్. ఎప్పుడైతే /0 వచ్చిందో అక్కడతో
ఒక స్ట్రింగ్ ఎండ్ అయిపోయింది అని సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. స్ట్రింగ్ అంటే డబుల్ కొటేషన్స్ లోపల రాసిన కంటెంట్ మొత్తాన్ని కలిపి ఒక స్ట్రింగ్ లాగా సిస్టమ్ ఇంటర్నల్గా స్ట్రింగ్ అని చెప్తాం. సో ఒక స్ట్రింగ్ ఎండ్ అయిపోయింది అంటే మనం రాసిన తర్వాత రాసినా కూడా మధ్యలో ఎప్పుడైతే ఒక /0 వచ్చిందో అక్కడతో ఆ స్ట్రింగ్ ఎండ్ అయినట్లుగానే ట్రీట్ చేసి రిమైనింగ్ అంతా కూడా అన్వాంటెడ్ కంటెంట్గానే ట్రీట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ /0 మనం ఇక్కడ మొదలు షా దగ్గర /0 పెట్టి రాసాం. ఇప్పుడు ఏమవుతుంది? రోహిత్ షా అంతే, అంతమించి తర్వాత రాదు ఇంకా రోహిత్ షా అంతే. సో అట్లా /0 యూజ్ చేసినప్పుడు ఒక బిహేవియర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. సపోజ్ /7 పెట్టాం, సో బీప్ సౌండ్ వచ్చింది. /a ఈజ్ నథింగ్ బట్ /7తో రిఫ్లెక్ట్ అవుతుంది. సో విల్ యూజ్ దీస్ థింగ్స్ అనేది. ఓకేనా? అట్లాగే స్లాష్ పెట్టి రాసే వాటిని ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అని చెప్తాము. అట్లాగే % పెట్టి రాసేదాన్ని ఫార్మాట్ స్పెసిఫైర్స్ అని చెప్తాం. అవి ఆల్రెడీ మనం యూజ్ చేసాం, %d, %f యూజ్ చేసాం. సిమిలర్లీ మిగిలిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. printf %t, %f, %c. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక ఇంటీజర్ వాల్యూ ప్రింట్ అవ్వాలి, తర్వాత ఒక ఫ్రాక్షన్ వాల్యూ ఉన్న ఫ్రాక్షన్ పార్ట్ వాల్యూ ఉన్న థింగ్ ప్రింట్ అవ్వాలి, తర్వాత ఒక క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. సపోజ్ ఐఎమ్ రైటింగ్ సమ్ 25 into 4 33.2 plus 66.89 ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఒక క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. ఏం క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి? సపోజ్ 65 అనే నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఈక్వలెంట్గా క్యారెక్టర్ ఏదైనా ప్రింట్ చెయ్యి అని చెప్తున్నాం. సో 65 అనే నెంబర్కి క్యారెక్టర్ ఉంటుందా అంటే ఈక్వల్ క్యారెక్టర్ ఉంటుందా అంటే ఉంటుంది. ఏముంటుంది? క్యాపిటల్ ఏ. అదేంటో తర్వాత చూద్దాం. ఏంటి క్యాపిటల్ ఏకి 65కి డిఫరెన్స్ రిలేషన్ ఏంటి అని మనం విల్ సీ ఇట్ లేటర్. లెట్స్ చెక్ ఇట్ అవుట్పుట్. సో ఫస్ట్ 100 వచ్చింది, తర్వాత 100.09 వచ్చింది, తర్వాత ఏ ప్రింట్ అయింది. ఓకే ఫైన్. సో టోటల్గా మనకి %f అర్థమైంది, %d అర్థమైంది, %c అంటే మాత్రం స్టిల్ వీ హ్యావ్ సమ్ కన్ఫ్యూజన్, బట్ టోటల్గా ఒక క్యారెక్టర్ ప్రింట్ అయింది. అంతవరకే గుర్తుంచుకుందాం. ఎనీవే మనం తర్వాత ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటాము. సపోజ్ ఇక్కడ నేను %c అని రాసి ఆ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి అంటే ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి? 3 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. ఏం క్యారెక్టర్స్ అవి? సమ్ 65, 66, 67. ఏం ప్రింట్ అవుతాయి? ABC విల్ బి ప్రింటెడ్. ABC. ఓకే, యూ గాట్ సమ్ రిజల్ట్. అంటే 65, 66, 67 అంటే క్యాపిటల్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ ప్రింట్ అయినాయి. ఇన్స్టెడ్ అంటే 97, 98, 99 రాశాను. ఏమవుతుంది? ఏబీసీనే ప్రింట్ అయింది, బట్ ఇన్ స్మాల్ లెటర్స్ ప్రింట్ అయింది. సో అంటే ఒక నెంబర్ రాసినప్పుడు, మనం ఎప్పుడైనా నెంబర్ రాసినప్పుడు ఆ నెంబర్కి ఈక్వలెంట్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఇంటర్నల్గా అని మనకు అర్థమవుతుంది ఇక్కడ. సో అది ఎట్లా ఏంటి మనం తర్వాత చూద్దాం. ఏమి లేదు, నేను ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాను. లైక్ వాట్? 65 + 32 100 - 10 12 into 10 ఇలా రాసామనుకో. ఏం చదువుతుంది? 65 + 32 అంటే 97. 97కి ఈక్వలెంట్గా క్యారెక్టర్ ప్రింట్ చేయమన్నాం అంటే ఏం ప్రింట్ అవుతుంది? స్మాల్ ఏ. అట్లాగే 100 - 90, 100 - 10 అంటే 90. 90కి ఈక్వలెంట్ క్యారెక్టర్ అంటే క్యాపిటల్ Z ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 12 into 10 అంటే 120. 120 అంటే స్మాల్ x ప్రింట్ అవుతుంది. చెక్ చేద్దాం. ఏ క్యాపిటల్ Z స్మాల్ x ప్రింట్ అయింది. సో వాటి మీనింగ్ ఏంటి ఇంటర్నల్గా ఎందుకు అంటే ఆ వాల్యూస్ ఏంటి మనం లేటర్ డిస్కస్ చేద్దాం. బట్ సేమ్ స్టేట్మెంట్ ఐఎమ్ రైటింగ్, బట్ దిస్ అవుట్పుట్ షుడ్ కమ్ ఇన్ ఎ న్యూ లైన్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ %c ఐఎమ్ యూజింగ్ %d. క్లారిటీ కోసం ఇది రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? సేమ్ అవే ఎక్స్ప్రెషన్స్ ఏంటి? 120, 90 అండ్ 97 వాల్యూస్ ప్రింట్ అవ్వాల్సిన అవే, కాకపోతే %c వదిలిగా %d పెట్టి చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? దాన్ని ఈక్వలెంట్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. 65 + 32 97. 97 యాజ్ ఇట్ ఈస్గా నెంబర్గానే ప్రింట్ అవుతుంది. ఎందుకు నెంబర్ ప్రింట్ అవుతుంది అంటే ఇక మనం %d యూజ్ చేస్తాం కాబట్టి. 97, 90, 120 ఇలా ప్రింట్ అవుతుంది. సో 97 దీన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. -97, 90, 120
ఇలా రాస్తే మనకి సేమ్ అవుట్పుటే వస్తుంది. 97, 90, 120. ఇప్పుడు ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, నాకు ఈ సెకండ్ లైన్కి థర్డ్ లైన్ మధ్యలో ఒక గ్యాప్ కావాలి అనుకున్నాం అనుకో, ఏం చేయొచ్చు అంటే ఒక గ్యాప్ రావాలంటే ఇంకో న్యూ లైన్కి వెళ్తాం, /n పెట్టేస్తే వీళ్ళు కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే, లెట్ ఇట్ బి 97, 90, 120 వచ్చింది. ఇప్పుడు నేను %d బదులుగా ఎక్కడైతే %d యూజ్ చేశానో ఇక్కడ %i యూజ్ చేస్తాను. ఏమవుతుంది? సేమ్ అవుట్పుట్. అయితే ఆ సెట్ అదంతా ఒకటే సెట్గా ట్రీట్ చేయడం కోసం ఇక్కడ ఒక న్యూ లైన్ యూజ్ చేస్తాను. సో దట్ లాస్ట్లో వచ్చిన 2 థింగ్స్ రెండు సేమ్ కదా, 97, 90, 120, 97, 90, 120. We got the same thing. Next, same statement, but this time %o అంటే 97కి ఈక్వలెంట్, అంటే 97 అనే నార్మల్ డెసిమల్ నెంబర్కి ఈక్వలెంట్ ఆక్టల్ నెంబర్ ప్రింట్ చేయాలి. మేబీ మీకు ఆల్రెడీ డెసిమల్ నెంబర్ని, ఆక్టల్ నెంబర్, హెక్సాడెసిమల్ నెంబర్స్ వాటి గురించి ఐడియా ఉండుండొచ్చు, బట్ లేకపోయినా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఎనివే. సో ఒక 97 అనే నార్మల్ డెసిమల్ నెంబర్కి ఈక్వలెంట్ ఆక్టల్ వాల్యూ, అట్లాగే 90కి ఈక్వలెంట్ ఆక్టల్ వాల్యూ, 120కి ఈక్వలెంట్ ఆక్టల్ వాల్యూ ఎంత? 141, 132, 170. సో వాటికి ఈక్వలెంట్ 97, 90, 120కి ఈక్వలెంట్ ఆక్టల్ వాల్యూస్ అవి 141, 132, 170. అలా కాదు, నాకు వాటికి ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ వాల్యూస్ కావాలి అనుకున్నాం, ఏం చేస్తాం? %o బదులు %x యూజ్ చేస్తాం. సో వాటికి ఈక్వలెంట్ 61, 5a, 78. 5a ఎందుకంటే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఎందుకంటే హెక్సాడెసిమల్ డిజిట్స్ అంటే ఏముంటాయి? 0 to 9, a to f, ఆ మొత్తం కలిపి మనకి హెక్సాడెసిమల్ క్యారెక్టర్స్, హెక్సాడెసిమల్ డిజిట్స్ ఇక్కడ ముందు వచ్చింది. సపోజ్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూద్దాం. సేమ్ ఇదే %, ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ అదే అవుట్పుట్. లాస్ట్ 2 ప్రింట్ఎఫ్స్లో మనకి ఏం చేస్తున్నాం? %x యూజ్ చేసాం, కాకపోతే ఇక్కడ x స్మాల్ లెటర్స్ ఉంది, ఇక్కడ x క్యాపిటల్ లెటర్స్ ఉంది. సో మరి డిఫరెన్స్ ఏమొస్తుంది ఇక్కడ అక్కడ అంటే వచ్చిన అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే ఆల్ఫాబెట్స్ వచ్చినాయో ఈ ఫస్ట్ స్మాల్ x రాసినప్పుడు ఆల్ఫాబెట్ కూడా స్మాలే వచ్చింది, క్యాపిటల్ x రాసినప్పుడు ఆల్ఫాబెట్ కూడా క్యాపిటల్ వచ్చింది, దానికి కరెస్పాండింగ్ లెటర్ వచ్చింది. సో అట్లా మనం ఒక వాల్యూని డిఫరెంట్ వేస్లో ప్రింట్ చేసుకోండి, డిఫరెంట్ ఫార్మాట్స్లో, అంటే కొన్ని చోట్ల అలాంటి అవసరం రావచ్చు, ఇన్ కేస్ వస్తే యూజ్ చేస్తాం. అదర్వైజ్ వి గో ఇన్ ఏ నార్మల్ వే, నార్మల్ %d కానీ %i కానీ యూజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇవన్నీ కూడా దీస్ ఆర్ డిఫరెంట్ ఫార్మాట్స్ వీ కెన్ ప్రింట్, అందుకోసమే దీన్ని printf అంటాం. అంటే ప్రింట్ ఇన్ ది స్పెసిఫైడ్ ఫార్మాట్, మనం ఏ ఫార్మాట్ మెన్షన్ చేస్తే ఆ ఫార్మాట్లో ప్రింట్ చేయగలుగుతుంది. కాబట్టి దీనికి నేమ్ కూడా ఏం చేస్తాం? printf, ప్రింట్ ఇన్ ది స్పెసిఫైడ్ ఫార్మాట్ అని మెన్షన్ చేస్తున్నాం. ఓకే, అట్లాగే ఇంటీజర్స్ మాత్రమే కాకుండా అంటే %u అలాంటివి కూడా ఉన్నాయి, అవి మన తర్వాత యూజ్ చేద్దాం. అట్లాగే printf, %f, రెండు %f అండ్ ఏం చేస్తున్నాం? ఒక 3 ఫ్రాక్షన్ పార్ట్స్ ఉన్న వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అని చెప్తున్నాం. లైక్ 112.345, 6.78, 901.2345 అని రాసాం. సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేస్తే ఎంత రావాలి మనకి? 12. ఇందా మనం చెప్పుకున్నాం జనరల్గా ఫ్రాక్షన్ పార్ట్ ఉన్న వాల్యూస్ ప్రింట్ చేసేటప్పుడు డాట్ తర్వాత 6 డిజిట్స్ ప్రింట్ చేస్తుంది, కానీ 6 డిజిట్స్ లేకపోతే జీరోస్తో ఫిల్ చేస్తుంది అని. సో మనం ఇక్కడ ఏం నెంబర్స్ రాసామో అవి యాజ్ ఇట్ ఈజ్ వస్తాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చింది కదా అవుట్పుట్ 12.345000, 6.780000, 4 zeros వచ్చినాయి, అట్లాగే 901.234500. సో దిస్ ఈజ్ ది అవుట్పుట్ వీ హ్యావ్ సీన్. ఓకే, లెట్ ఇట్ బి. ఇప్పుడు నేను ఇదే వాల్యూస్ని అదే స్టేట్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ %f, %g చేద్దాం. అంటే ఏమవుతుంది? ఎక్స్ట్రా జీరోస్ లేకుండా ప్రింట్ చేయి కదా, నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయి అని చెప్పడం కోసం %f బదులుగా మనం ఏం చేస్తాం? %g యూజ్ చేస్తున్నాం. సరే, ఎక్స్ట్రా జీరోస్ ప్రింట్ అవ్వద్దు అని చెప్పడం కోసం %g యూజ్ చేస్తున్నాం, నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడం కోసం /n యూజ్ చేస్తున్నాం. సో సేవ్ చేసి సో ఎగ్జిక్యూట్ చేస్తే
సేమ్ అదే కంటెంట్ వచ్చింది, కాకపోతే ఎక్స్ట్రా జీరోస్ లేకుండా 12.345 అంతే, 6.78 అంతే, 901.235 అంతే. ఇప్పుడు ఇదే థింగ్ %g బదులుగా %e యూజ్ చేస్తాం. ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్, ఇంజనీరింగ్ ఫార్మాట్ కూడా చెప్తూ ఉంటాము. సో అంటే ఏంటి, చాలా పెద్ద నెంబర్స్ ప్రింట్ చేసినప్పుడు లేదా చాలా చిన్న నెంబర్స్ని యూజ్ చేసినప్పుడు లెంగ్తీగా రాయకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ 2 ఇంటూ 10⁵ రాస్తున్నాం, 2e5 అని ప్రింట్ చేసేస్తాం. సో సపోజ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే విషయం అంటే చూడడానికి ఇది పెద్దగా కనిపిస్తుంది, బట్ యాక్చువల్గా సింప్లిఫైడ్ ఫార్మాట్ ఇది. 12.345 ఈజ్ నథింగ్ బట్ 1.2345 ఇంటూ 10⁻1. ఈ పవర్ని ఈ ప్లస్ అంటే ప్లస్ అంటే పవర్ పాజిటివా నెగిటివా? సో నెగిటివ్, చిన్న నెంబర్స్ అయితే నెగిటివ్ వెళ్తుంది, పెద్ద నెంబర్స్ అయితే పాజిటివ్ వెళ్తుంది. ఇక్కడ ఏంటి 6.78, దట్ ఈస్ నథింగ్ బట్ 6.78 ఇంటూ 10⁻0. 10⁻0 ఈజ్ నథింగ్ బట్ 1, అంటే ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ అదే వాల్యూ కాబట్టి. ఇక్కడ 9.901 పాయింట్ సంథింగ్ ఉంది, 9.012345 ఇంటూ 10⁻2. ఈ విధంగా ఆ రిప్రజెంటేషన్ ఉంటుంది. లేదా బాగా పెద్ద నెంబర్స్ బాగా చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు మనకి కొంచెం బెటర్ థింగ్ వస్తుంది, లైక్ %e లైక్ సపోజ్ ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు దీని ఇంత పెద్ద నెంబర్ ఏదైనా ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్ ఫార్మాట్లోకి వెళ్తే సింప్లీ దిస్ ఈజ్ 1.23456 పవర్ ఇంటూ 10⁻9, అంటే ఇంత పెద్దగా రాయకుండా దీన్ని ఇలా రాసుకుంటాం. అంటే దాన్ని సింప్లిఫై చేసుకున్నప్పుడు కూడా 0.2 అంటే డాట్ తర్వాత 2 డిజిట్సే ప్రింట్ చెయ్యి అని చెప్తున్నాం. అప్పుడు అవుతుంది 1.23 ఇంటూ 10⁻9 సింపుల్. సో టోటల్ దాని వాల్యూ అయితే అదే కదా. అంటే ఈ ఫ్రాక్షన్ పార్ట్స్ ఇవంతా చూపించకుండా దాని సింప్లిఫైడ్ ఫార్మాట్లో మనం ఎక్స్పాన్షన్ ఫార్మాట్లో చూపించుకుంటున్నాం. లేదా బాగా చిన్న వాల్యూస్ వర్క్ చేస్తున్నాం, సపోజ్ ఈ వాల్యూ ఉంది. సో అప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడైతే ఇది ఉందో అంటే ఈ మధ్య 2 కూడా ఉంది, ఇది కూడా తీసేద్దాం. సో దట్ ఇంకా చిన్న నెంబర్ ఎగ్జిక్యూట్ చేస్తే దిస్ ఈజ్ వాట్ 1.23, ఎందుకంటే ఇక్కడ ఉంది కదా 1 ఫస్ట్ డిజిట్, ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఇది కాబట్టి 1.23 ఇంటూ 10⁻−12, ఎందుకంటే చాలా చిన్న నెంబర్ కాబట్టి. సో ఈ వచ్చిన వాల్యూని మనం ఎట్లాంటి ఫార్మాట్లో ప్రింట్ చేసుకోవాలి, ఎలా చూపించాలి. 0.2 అన్నాం, 0.2 కన్నా 0.4 అంటే మనకు వచ్చే అవుట్పుట్ కూడా ఏమొస్తుంది, పాయింట్ తర్వాత 4 డిజిట్స్ చూపిస్తుంది, 2 3 4 6 అట్లా. సో దాన్ని రౌండ్ చేసి చూపిస్తుంది మనకి. సో ఇట్లాంటిది ఏదైనా మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు చూసాం. సో ఈ %f, %g, దీంట్లో లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. ఇంకా డబుల్ వాల్యూస్ అని, లాంగ్ డబుల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. బట్ వెరీ బేసికల్గా %d, %f కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే %c గురించి నెమ్మదిగా నేర్చుకుంటాం. తర్వాత ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తాం. సో printf అనేది మనకు కావాల్సిన ఫార్మాట్లో కంటెంట్ని ప్రింట్ చేయడం కోసం యూజ్ చేసుకునే ఒక మెకానిజం. మన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని బ్లాక్ స్క్రీన్లో చూపించడం కోసం మనకున్న